నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2008లో 104 వైద్య సేవలో పనిచేసేటువంటి ఉద్యోగులను కూడా ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా, అదేవిధంగా అనేక వైద్య పరీక్షలలో వాళ్ళని అయితే అలాట్మెంట్ చేశారు. అయితే అలాట్మెంట్ చేసిన తర్వాత కూడా గత 9 నెలలుగా వాళ్లకు జీతాలు లేక పండగ పూట కూడా కాస్తులు కాయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 145 మంది వాళ్ళకైతే ఖచ్చితంగా ఉద్యోగ జీతాలు అయితే విడుదల చేస్తుంది. అయితే ఉద్యోగ జీతాలు లేక కూడా తమ కుటుంబ పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అసలుకు వాళ్ళ ఉద్యోగాల యొక్క భద్రత ఎలా ఉంది, వాళ్ళకు ఎన్ని నెలలుగా జీతాలు లేవు అనే అంశంపై మాట్లాడదాం. 104 వైద్య సేవలో మేము 2008 సంవత్సరం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క గ్రామానికి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పుడు ఈ 104 అనే వైద్య సేవల స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఎల్టీలము, తర్వాత ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, వీళ్ళందరూ ఒక 5-6 మంది క్యాడర్లం ఉన్నాము. అప్పుడు ఆ విధంగా ఆ స్కీమ్ ద్వారా మేము గ్రామానికి తిరిగి వైద్య సేవలు అందించినాము. క్రమేణీ అది రాష్ట్రం విడిపోయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అదేవిధంగా కొనసాగించారు. తర్వాత 2021 డిసెంబర్ నుంచి ఆ స్కీమ్ని, వైద్య సేవల వాహనాల స్కీమ్ని తొలగించి మా ఉద్యోగస్తులను మాత్రము యథావిధిగా కంటిన్యూ చేసినారు. కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అడ్జస్ట్మెంట్ చేసినారు. వివిధ వైద్య ఆరోగ్య సేవలకు సంబంధించిన ప్రాంతాలలో, పిఎస్సీలలో కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్బులలో, బ్లడ్ బ్యాంకులలో, ఎన్సిడి స్కీమ్లో మమ్మల్ని అందరినీ అడ్జస్ట్మెంట్ చేసినారు. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్, డిఎంఎండ్హెచ్ఓ, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కింద తీసుకొని మమ్మల్ని విధులను మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 నెలలకు 4 నెలలకు ఆ విధంగా జీతాలు వస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అదే విధంగా కంటిన్యూ అవుతుంది. మాకు ఉద్యోగ భద్రత లేదు. దాంతోపాటు జీతాలు రానందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. ఇప్పుడు ప్రజెంట్గా కూడా మాకు 9 నెలల నుంచి ఈ జిల్లాలో 9, మామనాడు జిల్లాలో 9 నెలలు, మిగతా వేరే జిల్లాలలో 10 నెలలు, ఈ విధంగా ఇట్లా ఉన్నాయి. మాకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడ్డది. దాంతోపాటు కొంతమంది ఇప్పుడు మా ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులు కూడా మొన్న రీసెంట్గా లాస్ట్ 2024లో పడ్డ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్లో చాలామంది ఒక 70% సెలెక్ట్ అయినారు. నిన్ననే గౌరవ మంత్రివర్యుల చేతి మీద పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అందరూ ఇప్పుడు జాయినింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. కానీ మాకు మాత్రం ఈ జీతాల మాత్రం చాలా ఇబ్బందికరము. 8, 9, 10 నెలల నుంచి ఉంది. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఈ జీతాలు అనేది నెల వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మేము గడిచిన నెలల నుంచి ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇస్తున్నాము. సంబంధిత శాఖల కమిషనర్ల దగ్గర కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం దగ్గర కానీ, తర్వాత మినిస్టర్ దగ్గర ఈ విధంగా వినతి పత్రాలు ఇస్తున్నాం. కానీ మా యొక్క బాధలు మాత్రం మరి ఇప్పటి వరకు నెరవేరడం లేదు. రీసెంట్గా మొన్న కూడా మేము మా జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓ గారికి, కలెక్టర్ మేడం గారికి ఈ విధంగా మాకు 8 నెలల నుంచి జీతాలు లేవు, మాకు ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాము. కాబట్టి మేము ఈ ఉమ్మడి అంటే జిల్లాలో ఉన్న కొంతమంది వేరే జిల్లాలకు పోయి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా దాదాపు రోజు 300, 350, 400 ఆ విధంగా ఖర్చులు అవుతున్నాయి. అది పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. తర్వాత మమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్గా ఇంకోటి ఏంటంటే డిఎంఈ కింద వెబ్ ఆప్షన్లో ఇచ్చినారు. ఎవరైతే మిగిలిపోయిన స్టాఫ్ ఉన్నారో, ఎల్టీలు, జాబ్ రాని వాళ్ళు, ఫార్మసిస్టులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లని, డ్రైవర్లని వాళ్ళని డిఎంఈ కింద నాగర్ కర్నూలు, గద్వాల, తర్వాత మహబూబ్ నగర్, మిగతా మన 4 జిల్లాలలో ఉన్న వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసినారు. ఎల్టీలని, ఫార్మసిస్టులు మాత్రం పెండింగ్ పెట్టినారు. ఇప్పుడు ఎల్టీలు మాత్రం రెగ్యులర్ ఉద్యోగం వచ్చి వాళ్ళు పోతున్నారు. మిగిలిన ఎల్టీలు, ఫార్మసిస్టులను మాత్రం వెబ్ ఆప్షన్ కింద ఇవ్వమన్నారు. లాస్ట్ పోయిన 29 తారీఖు వరకు ఇవ్వమన్నారు, ఇచ్చినాము. కానీ ఇంకా అది క్లియర్గా ఇంక ఇప్పటి వరకు మమ్మల్ని మళ్ళీ ఆర్డర్ కాపీలు, జాయినింగ్ ఏదైతే ఆప్షన్ ఇచ్చినారో దాని కింద ఇప్పటి వరకు మాకు అలాట్మెంట్ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి అది కూడా మాకు ఇచ్చి
ఆ విధంగానన్నా అది ముందు ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ ఏంటంటే జీతాలు వస్తే మేము ఇచ్చిన ఈ వెబ్ ఆప్షన్ ఇచ్చింది పోయి వేరే దగ్గర ఇప్పుడు మామనార్లో అసలు మెడికల్ కాలేజ్లో 104కి సంబంధించిన ఎల్టీలది అసలు లేనే లేదు, ఆప్షనే లేదు, వేకెన్సీ లేదు. ఓన్లీ ఫార్మసీ వాళ్ళని చూపించినారు, డాటా ఎంట్రీ వాళ్ళని, తర్వాత డ్రైవర్లని వాళ్ళని మాత్రమే చూపించినారు. వాళ్ళు పోయి జాయిన్ అయినారు. వాళ్ళకు కూడా జీతాలు రావడం లేదు, చేస్తున్నారు. నార్కర్నూలు, గద్వాల, నారంపేట, వనపర్తి అట్లా విధంగా ఉన్నారు, అన్ని జిల్లాల్లో ఉన్నారు. ఎల్టీలో మా ఎల్టీ ఫార్మసీలో మాత్రం ఇంకా వెబ్ ఆప్షన్ ఒకటి చేయించుకున్నారు, అది పెట్టేసినాము. కానీ అలాట్మెంట్ అనేది ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అది ఇవ్వాలా. దాంతోపాటు మా జీతాలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలా. మేము ఆ జీతాలు వస్తేనే మా జీవితాలని, మా కుటుంబాలను పోషించడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. నా పేరు కిరణ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్, నారాయణపేట డిస్టిక్. మాకు 7 నెలల నుంచి జీతాలు లేవు. మాకు గవర్నమెంట్ తొందరగా జీతాలు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. ఆర్థిక ఇబ్బందులు చాలా. మహబూబ్నగర్ నుంచి నారాయణపేట డిప్యుటేషన్ మీద నేను మహబూబ్నగర్ టీ హబ్లో వర్క్ చేస్తాను. మాకు 7 months. పోయిన గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే పరిస్థితి 104లో చూసినాము. ఈ గవర్నమెంట్ కూడా తొందరగా మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని సాటిస్ఫై చేస్తే చాలు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. నా మహబూబ్నగర్ ప్రాపర్ ఇక్కడనే ఉన్నాను కాబట్టి మేడం వాళ్ళు, ఇంతకుముందు ఉన్న మేడం వాళ్ళు, ఇప్పుడున్న డిఎంఎన్హెచ్ఓ సార్ కూడా టీ హబ్లోనే చేసుకోమని చెప్పేసి అన్నారు. 2008 అప్పటి నుంచి హెచ్ఎంఆర్ఐ కింద చేసినాము. హెచ్ఎంఆర్ఐ నుంచి గవర్నమెంట్ తోటి అగైనిస్ట్గా కొద్దిగా అయిన తర్వాత మాకు డిఎంఎన్హెచ్ఓ సరౌండర్ చేసినారు. సరౌండర్ ప్లేస్మెంట్ ఇచ్చిండు. ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ల్యాబ్ టెక్నీషియన్ ఆ పోస్టులను ఇచ్చి ప్రస్తుతం జీతం 20 వరకు వస్తుంది సార్. మాకు ఇది ఇప్పుడు ఉన్నదానికి జీతం సరిపోదు. ఏమన్నా గవర్నమెంట్ పెంచితే మేము సంతోషం. డిమాండ్స్ ఏం లేదు, మాకు జీతం కరెక్ట్ ఇస్తే చాలు. జీతం పనికి తగ్గ జీతం ఇస్తే చాలు. జాబ్ యాజ్ యూజువల్గా జాబ్ టైమింగ్స్ మన వర్క్ అయిపోగొట్టుకొని మన విధులు టైమింగ్స్ ఏవైతున్నాయో ఆ టైమింగ్స్ తర్వాత వెళ్ళమని చెప్పేసి. సో మొత్తానికి ఇది ఏదైతే వాళ్ళకు రావాల్సిన 9 నెలల జీతాలు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అదేవిధంగా ఉద్యోగ భద్రత విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఉద్యోగులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితిగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిప్యుటేషన్పై ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా అనేక అలవెన్సులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత విషయంలో కల్పించాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా గత ప్రభుత్వంలో ఇలాగే ఉంది తమ పరిస్థితి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఉంటేనంటే ఖచ్చితంగా కుటుంబ పోషణ అయితే భారంగా మారిందని చెప్పేసి వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్నగర్ నుంచి.